హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హిమా స్టడీ. లాస్ట్ వీడియోలో నేను 15 వరకు క్వశ్చన్స్ చెప్పాను కదా అండి. ఇప్పుడు 16 నుండి స్టార్ట్ చేద్దాము. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం భాషా సామర్థ్యాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి పరచుటకు సృజనాత్మకత కలిగిన భాషోపాధ్యాయుడు అనుసరించాల్సిన తరగతి గది వ్యూహం. దీనికి ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 1 బహుభాషత్వం. బహుభాషత్వం, మాతృభాష, ప్రాంతీయ భాష, ద్విభాష సూత్రం. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. 17 శిశు కేంద్రిత బోధనా శాస్త్రం అంటే పిల్లలకు దీనిలో ప్రాధాన్యత ఇవ్వడం. ఫస్ట్ ఆప్షన్ పోషణ, సెకండ్ శీలం, థర్డ్ అనుభవాలు, ఫోర్త్ బుద్ధి. ఆన్సర్ అనుభవాలు. నెక్స్ట్ 18 క్వశ్చన్. ఎన్సిఎఫ్ 2005ను రూపొందించినది. ఆప్షన్ నెంబర్ 1 సిఏబిఈ, సెకండ్ ఎన్సిఆర్టీ, థర్డ్ సిబిఎస్ఈ, ఫోర్త్ ఎన్సిటిఈ. దీనికి ఆన్సర్ ఎన్సిఆర్టీ. 19 క్వశ్చన్. ఎన్సిఎఫ్ 2005లో తెలిసిన బోధన అభ్యసన విధానాన్ని ఆధారం. ఫస్ట్ ఆప్షన్ జ్ఞానాత్మక అభ్యసన నియమాలు, సెకండ్ ప్రవర్తనాపరమైన అభ్యాస నియమాలు, థర్డ్ గెస్పాల్స్ అభ్యసన నియమాలు, ఫోర్త్ నిర్మాణాత్మక అభ్యసన నియమాలు. ఆన్సర్ నిర్మాణాత్మక అభ్యసన నియమాలు. 20 కింది వాణిలో ఒక దానిని ఎన్సిఎఫ్ 2005 నొక్కి చెబుతున్నది. ఫస్ట్ ఆప్షన్ సమాచార భావప్రసార సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రాథమిక స్థాయి నుండి విద్యార్థులకు తప్పనిసరి. సెకండ్ ఆప్షన్ స్థానిక జ్ఞానానికి ప్రాధాన్యం ఉంటుంది. థర్డ్ ఆంగ్ల పరిజ్ఞానానికి అధిక ప్రాధాన్యత నింపాలి. ఫోర్త్ ప్రపంచీకరణ దృష్ట్యా స్థానిక జ్ఞానానికి విలువ లేదు. దీనికి ఆన్సర్ సెకండ్. 21 ఎన్సిఎఫ్ 2005 మార్గదర్శక సూత్రాలలో లేనిది. ఫస్ట్ ఆప్షన్ పరీక్షా విధానాన్ని సరళీకరించడం, సెకండ్ పాఠశాల జ్ఞానాన్ని బయట జ్ఞానంతో అనుసంధానించాలి, థర్డ్ కంఠస్థ పద్ధతులను ప్రోత్సహించాలి, ఫోర్త్ పాఠ్య ప్రణాళికను సుసంపన్నం చేయాలి. ఆన్సర్ కంఠస్థ పద్ధతులను ప్రోత్సహించాలి. నెక్స్ట్ 22 ఎన్సిఎఫ్ 2005 సూచించిన మూల్యాంకనం. ఫస్ట్ ఆప్షన్ సంకలన, సెకండ్ రూపణ, థర్డ్ లోప నిర్ధారణ, ఫోర్త్ నిరంతర సమగ్ర మూల్యాంకనం. దీనికి ఆన్సర్ ఫోర్త్ నిరంతర సమగ్ర మూల్యాంకనం. 23 ఎన్సిఎఫ్ 2005 నినాదం. ఫస్ట్ ఆప్షన్ లెర్నింగ్ బై లివింగ్, సెకండ్ లెర్నింగ్ బై డూయింగ్, థర్డ్ లెర్నింగ్ వితౌట్ బర్డెన్, ఫోర్త్ లెర్నింగ్ త్రూ ఎక్స్పీరియన్స్. దీనికి ఆన్సర్ లర్నింగ్ వితౌట్ బర్డెన్. 24 ఎన్సిఎఫ్ 2005 అధ్యాయం 2 దీనికి పేరు. ఫస్ట్ ఆప్షన్ అభ్యసన జ్ఞానం, సెకండ్ తరగతి వాతావరణం, థర్డ్ జాతీయ విద్యా దృక్పథం, ఫోర్త్ పాఠ్య ప్రణాళిక మదింపు. దీనికి ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అభ్యసన జ్ఞానం. 25 పరీక్షల గురించి ఎన్సిఎఫ్ 2005 సంబంధం కానిది. ఫస్ట్ ఆప్షన్ విషయాధారిత పరీక్షలు ఉండాలి, సెకండ్ స్వల్ప వ్యవధి పరీక్షలు ఉండాలి, థర్డ్ గుణాత్మక విద్యను అందించాలి, ఫోర్త్ ఒత్తిడిని తగ్గించి ఉత్తీర్ణతను పెంచే విధంగా పరీక్షలు ఉండాలి. దీనికి ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ విషయాధారిత పరీక్షలు ఉండాలి. సంబంధం కానిది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇది. 26 ఎన్సిఎఫ్ 2005 అధ్యాయం 3 దేని గురించి తెలియజేస్తుంది. ఫస్ట్ ఆప్షన్ పాఠ్యాంశాలు, పాఠశాల స్థాయి మూల్యాంకనం, సెకండ్ పాఠశాల తరగతి గది వాతావరణం, థర్డ్ సంస్థాగత మరియు సంస్కరణలు, ఫోర్త్ అభ్యసనం మరియు జ్ఞానం. దీనికి ఆన్సర్ పాఠ్యాంశాలు, పాఠశాల స్థాయి మూల్యాంకనం. 27 ఎన్సిఎఫ్ 2005లో గల అధ్యాయాల సంఖ్య. ఆప్షన్ నెంబర్ 1 2, సెకండ్ ఆప్షన్ 4, థర్డ్ ఆప్షన్ 5, ఫోర్త్ ఆప్షన్ 3. దీనికి ఆన్సర్ 5. 28 ఎన్సిఎఫ్ 2005 పాకశాస్త్రంను ఏ విధంగా మార్చాలని పేర్కొన్నది. ఫస్ట్ ఆప్షన్ రాజనీతి శాస్త్రం, సెకండ్ సామాజిక శాస్త్రం, థర్డ్ విజ్ఞాన శాస్త్రం, ఫోర్త్ సాంఘిక శాస్త్రం. దీనికి ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ రాజనీతి శాస్త్రం.
29 NCF 2005 ప్రకారం సరికానిది. ఫస్ట్ ఆప్షన్ ప్రయోగాత్మక పద్ధతుల ద్వారా క్రియాశీల అభ్యసనంను కల్పించాలి. సెకండ్ పాఠ్య ప్రణాళికలో వ్యవస్థాగత మార్పులు చేయాలి. థర్డ్ అభ్యసన వైకల్యం గల వారికి నిర్దిష్ట కార్యక్రమాలను రూపకల్పన చేయాలి. ఫోర్త్ పాఠ్య ప్రణాళిక ఆచరణలో వ్యక్తిగత అంశాలకు చోటు కల్పించాలి. దీనికి ఆన్సర్ ఫోర్త్, పాఠ్య ప్రణాళిక ఆచరణలో వ్యక్తిగత అంశాలకు చోటు కల్పించాలి. ఈ 30 క్వశ్చన్ చూడండి. ఈ 30 క్వశ్చన్కి ఆన్సర్ మీరు నాతో షేర్ చేసుకోండి. NCF 2005 ఉపాధ్యాయ శిక్షణలో దేనిని ప్రవేశపెట్టమని పేర్కొన్నది? ఫస్ట్ ఆప్షన్ ఆరోగ్య విద్య, సెకండ్ శాంతి విద్య, థర్డ్ వ్యాయామ విద్య, ఫోర్త్ కళా విద్య. దీనికి ఆన్సర్ ఏదో గెస్ చేసి నాకు కామెంట్లు చేయండి. సో ఇవి ఫ్రెండ్స్, మీతో నేను ఇంకొక 15 వరకు క్వశ్చన్స్ షేర్ చేసుకున్నాను. క్లాస్ ఏ విధంగా అనిపించిందో నాతో కామెంట్ చేయండి. ఇంకా ఏ విధంగా చెప్పాలో కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.